ఓరుగల్లులో అధికార పార్టీ నాయకుని ఎందుకు అరెస్టు చేశారు? అత్యాచారం చేయబోయాడంటూ 66 ఏళ్ల వ్యక్తి మీద సొంత పార్టీ కార్యకర్త ఫిర్యాదు చేయడం, క్షణాల్లో పోలీసులు వచ్చి అరెస్టు చేయడం వెనుక కుచ్ అన్న మాటల్లో నిజమెంత? విచిత్రంగా కాంగ్రెస్ నాయకుడికి బీజేపీ లీడర్స్ ఎందుకు మద్దతిచ్చారు? వరంగల్ తూర్పు కాంగ్రెస్లో అసలేం నడుస్తోంది? వరంగల్ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్ కార్పొరేటర్ మీద అట్రాసిటీ కేసు నమోదవడం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లోనే కలకలం రేపుతోంది. సొంత పార్టీకే చెందిన మహిళా కార్యకర్త ఫిర్యాదుతో పోలీసులు కార్పొరేటర్ను అదుపులోకి తీసుకోవడంపై హాట్ చర్చ నడుస్తోంది. అదంతా ఒకెత్తైతే అరెస్ట్ అయిన కాంగ్రెస్ కార్పొరేటర్కు మద్దతుగా బీజేపీ నేతలు, కుల సంఘాల నాయకులు స్టేషన్కు వెళ్లడంతో పొలిటికల్ డ్రామా ఓ రేంజ్లో నడుస్తోంది. అటు ఫిర్యాదు చేసిన మహిళకు మద్దతుగా ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అనుచరులు రంగంలోకి దిగడంతో అసలే గరంగరంగా ఉండే వరంగల్ తూర్పులో ఇప్పుడు హై వోల్టేజ్ పొలిటికల్ సీన్స్ కనిపిస్తున్నాయి. 66 ఏళ్ల వయసున్న కార్పొరేటర్ మీద అత్యాచార యత్నం కేసు నమోదవడం సొంత పార్టీ నేతల కుట్రేనని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం ఆయనకు మద్దతు ఇవ్వడంతో వరంగల్ తూర్పు కాంగ్రెస్లోని వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నట్టయిందంటున్నారు. కొంతమంది నాయకులైతే డైరెక్ట్గా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అండతోనే కార్పొరేటర్ మీద కేసు బుక్ అయిందని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కార్పొరేటర్ గుండేటి నరేందర్ తన మీద అత్యాచారం చేయబోయారంటూ ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ మహిళా కార్యకర్త. కానీ కార్పొరేటర్ అరెస్టు సమాచారం తెలియడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్లి రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టించారని ఆరోపించడం ఇక్కడ పరిశీలించదగిన విషయం. ఈ ఎపిసోడ్తో వరంగల్ తూర్పు కాంగ్రెస్లో కొండా కుటుంబం వర్సెస్ అదర్స్ అన్నట్టుగా స్పష్టమైన విభజన కనిపించిందని అంటున్నారు పరిశీలకులు. వరంగల్ తూర్పు సెగ్మెంట్ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కూడా కార్పొరేటర్ అరెస్టుపై మండిపడ్డారు. అటు పద్మశాలి సంఘాల నేతలు కూడా కార్పొరేటర్పై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తే సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజంతా హైడ్రామా నడిచాక కార్పొరేటర్ను వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదల చేసిన అధికార పార్టీ నాయకుడి మీద సొంత పార్టీ నేతలే అక్రమ కేసు పెట్టించారన్న వ్యవహారం మాత్రం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వేధింపులు సొంత పార్టీ నాయకులకు కూడా తప్పడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి వరంగల్ పొలిటికల్ సర్కిల్స్లో. అసలు వరంగల్ జిల్లా కాంగ్రెస్లో గ్రూపులు పెరిగిపోయాయని, ప్రత్యేకించి మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు నియోజకవర్గంలో సమస్య తీవ్రంగా ఉందని చెప్పుకుంటున్నారు. పొలిటికల్గా బిజీగా ఉంటున్న కొండా దంపతులు నియోజకవర్గంలోని కొన్ని వ్యవహారాలను ప్రధాన అనుచరుడికి అప్పగించారట. అంతా తానై నడిపిస్తున్న సదరు ప్రధాన అనుచరుడు ఆయన కింది వాళ్ల ఆగడాలు ఎక్కువై కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్లకు గ్యాప్ పెరిగిపోయిందట. ఈ పరిస్థితుల్లో కేసులు పెరిగిపోతున్నాయట. కొండా అనుచరుల ప్రోద్బలంతోనే సొంత పార్టీ కార్పొరేటర్ నరేందర్ని ఫిర్యాదు అందిన క్షణాల్లోనే పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారట నాయకులు. తూర్పులో జరుగుతున్న ఒంటెద్దు వ్యవహారాలను అదుపులో పెట్టకుంటే పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని హెచ్చరించినట్టు తెలిసింది.